వెల్కమ్ టు 69 టీవీ. నా పేరు సుమాంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలను దేశ విదేశాల్లో నిర్వహిస్తున్నట్లు సంస్థ అఖిల భారత అధ్యక్షులు నిమిష్ పాండ్యా తెలిపారు. గుడివాడ ఎమ్మెల్యే రాముకు మంత్రి లోకేష్ ఆత్మీయ పలకరింపు. ఆడపడుచులు మంగళహారతులతో ఘన స్వాగతం. సీఎం నిర్వహించిన రైతు భరోసా కార్యక్రమంపై వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం. కాంగ్రెస్ హామీలపై సీఎం రేవంత్కు ఎమ్మెల్సీ కవిత సవాల్. సోనియాకు వేలాది పోస్టు కార్డులు పంపిన జాగృతి కార్యకర్తలు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలను నవంబర్ నెలలో దేశ విదేశాల్లో నిర్వహిస్తున్నట్లు సంస్థ అఖిల భారత అధ్యక్షులు నిమిష్ పాండ్యా తెలిపారు. హైదరాబాద్లో శత జయంతి వేడుకల ఏర్పాట్లు, సేవా కార్యక్రమాలపై సంస్థ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ప్రశాంతి నిలయంలో జరిగే బాబా 100వ జన్మదిన వేడుకలకు 15 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేశారు. అందుకు తగ్గట్టు సదుపాయాలు కల్పించే విషయంపై చర్చించారు. నవంబర్లో ప్రశాంతి నిలయం అంతర్జాతీయ మ్యూజికల్ సింఫనీతో పాటు అనేక భక్తి సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. All the activities of the organization will be coordinated, systematically run by Sri Koteswara Rao, 1926 November 20 for 86 years, and on 24th of April 2011. అందరికీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాలలో భాగంగా ఉత్సవాలను నభూతో న భవిష్యతి అన్న రీతిలో నిర్వహించడానికి తగినటువంటి ప్రణాళిక రచన, నిర్వహణ బాధ్యతలను పంచుకోవడం, వాటిని ఒక దిశానిర్దేశం. హైదరాబాద్లో మొట్టమొదటి ఎలివ్ డైమండ్స్ బ్రాండ్ షోరూమ్ను ప్రారంభించింది. తిబారుమల్ జ్యువెల్స్కు చెందిన ఈ ప్రీమియం డైమండ్ బ్రాండ్ ఫ్లాగ్షిప్ షోరూమ్ కోకాపేటలో మొదలైంది. మిస్ యూనివర్స్ తెలంగాణ 2025 కశ్వి, మిసెస్ ఇండియా 2024 డాక్టర్ ప్రీతి అడుసుమిల్లి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ ప్రారంభోత్సవంలో చార్మినార్ కలెక్షన్ ఆవిష్కరించారు. ఇందులోని ప్రతి నగలను హస్తకళతో తయారు చేశామని ఎలివ్ పేర్కొంది. Hi, I'm Abhiram and I'm the director in Elevate. So basically in Elevate we believe we make sustainable, modern and traditional jewelry. Basically anything that is made in natural can be made in lab grown as well. So our focus is on making jewelry with great designs and amazing craftsmanship, which is our USP, I feel. So that's how we believe as a team in Elevate. Sure. So I'm Prajay. I have been recently hired as the CEO of Elevate, the new brand launched by Tibarumal Jewelers. I have completed my MBA from ISB, and what I'm happy to show is that Tibarumal, being a legacy brand, is so forward thinking that they're looking to completely professionalize the setup by hiring a professional team and looking to scale exponentially over the next 3 to 5 years. We are looking to create pieces that are timeless yet appeal to the modern discernible customer. We are creating pieces that can be worn every day. We are creating pieces that can be worn at your wedding. We appeal to customers of all ages and of all types. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రీతి అడుసుమల్లిని. నేను మిసెస్ ఇండియా 2024 క్రౌన్ విన్నర్ని అండ్ బీయింగ్ అ డాక్టర్ ఆల్సో. సో వీ ఆల్సో రన్ సలాన్స్, ఇంటర్నేషనల్ సలాన్ బ్రాండ్ అక్రాస్ ద కంట్రీ మేము ఫ్రాంచైజీ ఇస్తూ ఉంటాము. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఇక్కడ ఎలవేస్ ల్యాబ్ గ్రోన్ డైమండ్ షోరూమ్కి ఓపెనింగ్కి వచ్చాను. అండ్ వీళ్ళ కలెక్షన్ మైండ్ బ్లోయింగ్ ఉంది, చాలా అంటే చాలా నచ్చింది. ఇన్ ద వరల్డ్ 1% ఆఫ్ ద పాపులేషన్ మాత్రమే డైమండ్స్ వేసుకునే అంత పరిస్థితి మామూలుగా ఇప్పుడు మన కంట్రీలో, మన కంట్రీ కాదు అక్రాస్ ద గ్లోబ్ 1% మాత్రమే డైమండ్స్ వేసుకోగలుగుతారు, ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి.
బట్ ఇమాజిన్ అదే డైమండ్స్ ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ 1/10 ఆఫ్ ద ప్రైస్, చాలా తక్కువ రేంజ్లో, బట్ ఆ ఫినిష్ అండ్ ద క్వాలిటీ అసలు ఏమీ తేడా లేదు, అంత బాగుంది. అండ్ తిబర్మాల్ గురించి మనం పెద్దగా కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. దే ఆర్ సమ్వన్ హూ స్టాండ్ ఫర్ దేర్ క్వాలిటీ అండ్ దిస్ స్టోర్ అగైన్ ఇస్ అ టెస్టిమోనీ. అండ్ ఆల్రెడీ వాళ్ళది 2 స్టోర్స్ ఉన్నాయి అండ్ దిస్ ఇస్ their 3rd store. I wish the entire team all the very, very, very best. So hats off to the entire team. Thank you so much. Hi, I'm Trishang Gupta, the managing director of Elevay. I'm a 4th generation entrepreneur and the son of Pankaj Gupta. We come from the traditional jewelry background of Tibarumal Jewels. My dad has been in the jewelry business for around 38 years now, and he's known to be one of the best jewelry designers in the entire southern part of India. Higher range of jewelry, and that is what we want to bridge. First of all, I must say the people here are very hospitable. So thank you so much for giving me this opportunity. Everybody here has a dream and has a goal. And I've seen the diamonds, they're so beautiful. And I've heard that they're also eco-friendly, which is very new and very unique. And I can't wait to see how far this goes and where this is going to be next, because we need more entrepreneurs. We need more future businesses like this that are willing to, especially be in India, and put out such an available market for girls and even women who are looking to wear diamonds, because diamonds shouldn't just be something that is so rare to find, but everybody should have a chance to utilize them and wear them at least once in their life. మచిలీపట్నం పర్యటనకు వెళ్తున్న నారా లోకేష్కు ఎన్టీఆర్ స్వగృహం నిమ్మకూరులో ఎమ్మెల్యే వర్లకుమార్ రాజాతో కలిసి పుష్పగుచ్చాలు అందిస్తూ లోకేష్కు ఎమ్మెల్యే రాము తెలుగు తమ్ముళ్ళు స్వాగతం పలికారు. అనంతరం ఆడపడుచులు మంగళహారతులు ఇచ్చారు. లోకేష్ అందరూ బాగున్నారా అంటూ గ్రామస్తులు టీడీపీ శ్రేణులను ఆత్మీయంగా పలకరించారు. లోకేష్ వెంట ర్యాలీగా మచిలీపట్నం ఎమ్మెల్యేలు తెలుగు తమ్ముళ్ళు తరలివెళ్లారు. హైదరాబాద్ నగరం రాయదుర్గంలోని ఓయో హోటల్లో యువతి ఆత్మహత్య చేసుకుంది. ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనూష వయసు 26, భర్తతో విభేదాల కారణంగా విడిపోయి బ్యూటీషియన్గా పనిచేస్తూ నల్లగొండలోని తల్లిదండ్రుల వద్దనే ఉంటుంది. ఈ నెల 22వ తేదీన సాయంత్రం 6 గంటలకు స్నేహితుల వద్దకు వెళ్తున్నాను అని చెప్పి ఇంట్లో నుండి వెళ్ళింది. ఇంతకీ ఇంటికి రాకపోవడంతో ఫోన్ చేసిన అనూష స్పందించలేదు. రాయదుర్గంలోని క్యూబిన్ ఓయో లాడ్జ్లో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఓయో లాడ్జ్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు ఆత్మహత్యపై అనుమానాలు ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో సీఎం నిర్వహించిన రైతు భరోసా కార్యక్రమంపై ప్రెస్ మీట్ నిర్వహించిన వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ మెతుకు ఆనంద్ పాల్గొన్న ముఖ్య నాయకులు. మీ పార్టీ వాళ్ళే చెప్తున్నారు మీటింగ్లలో రైతు భరోసా ఎగ్గొట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పి చర్చ నడుస్తుంది. ఇక రుణమాఫీ నీవు ఎంతో ధనంగా రుణమాఫీ చేస్తూ మొత్తం తెలుసు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు చెప్పిరి, హరీష్ రావు గారు చెప్పిరి, మా లీడర్ చాలామంది చెప్పిరి. ఏ గ్రామానికి పోదామప్పా? మీ సొంత ఊరు కొండారెడ్డిపల్లి పోదామా? మీ సొంత నియోజకవర్గము కొడంగల్ పోదామా? ఒక గ్రామం తీసుకొని 100% రుణమాఫీ అయ్యిందని చెప్పి నిరూపిస్తే మేము రాజకీయ సన్యాసం తీసుకుంటామని చెప్పి మా నాయకులు అందరూ చెప్పారు. ఆల్రెడీ పెట్టబడినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాల జోలికి ఇట్లొస్తే ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, జనాలు తిరగబడతారు. ఇప్పటికే మీరు ఎప్పుడు వస్తారు ఊళ్ళకు అని చెప్పి ఎదురు చూస్తారు. గుప్పలు పట్టుకొని రెడీగా ఉన్నారు గుద్దనికి. మీరు గిట్లా ఇటువంటి తలతిక్క పనులు చేసిందనుకోండి, ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని వెంబడించేటటువంటి రోజులు వస్తాయి. పట్టుకున్నాము, కేసు చేసినాము అని చెప్పి ఏమైంది మరి? గాంజా దొరికితే నిజంగా
ఎక్కడి నుంచి వచ్చింది అనేది ట్రేస్ అవుట్ చేసిండ్రా? ఆయన వాడుతున్నాడా, సరఫరా చేస్తుండ్రా? మీరు కాంటాక్ట్ లిస్టు తీసిండ్రా? బ్లడ్ శాంపుల్, యూరిన్ శాంపుల్ తీసిండ్రా? దాని రిపోర్ట్ ఏమైంది? మీరు వీడియో మొత్తం తీసిండ్రా? తీసుకునేటప్పుడు పట్టుకునేటప్పుడు వీడియో మొత్తం తీసిండ్రా? అవి బయట పెట్టండి. అనవసరంగా డాక్టర్లను బదనాం చేయాలనేటటువంటి ఒక దురుద్దేశంతో డాక్టర్లందరూ ఈరోజు భయభ్రాంతులతో ఉన్నారు. ఇక్కడ 2 మెడికల్ కాలేజీలు ఉన్నాయి, మహావీర్ కావచ్చు, లేకపోతే పక్కన గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, 2 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వేరే చోట్ల నుంచి వాళ్ళ పిల్లల్ని ఇక్కడ వైద్య విద్యకు పంపాలంటే భయపడేటట్టున్నారు. డాక్టర్లంతా ఆడ గంజాయి కేసులు అవుతున్నాయని చెప్పి. హైదరాబాద్ సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత సవాల్ విసిరారు. అసెంబ్లీ సమావేశాలు పెట్టి 6 గ్యారంటీల అమలు, మహిళలకు కాంగ్రెస్ చేసిన మోసంపై చర్చిద్దాం. రేవంత్ రెడ్డి చంద్రబాబును పిలిచి హైదరాబాద్ బిర్యానీ పెట్టి గోదావరి నీళ్లను గిఫ్ట్గా ఇచ్చారు. 2016లో పోలవరం, బనకచెర్ల అంశమే లేదు. రేవంత్ రెడ్డికి అబద్ధాలు ఆడడం అలవాటైందని ఆరోపించారు. గ్యారంటీలు అమలు చేయకుండా ప్రజల దృష్టిని మళ్లించడం సరికాదు. అసెంబ్లీ పెడదాం. 6 గ్యారంటీల అమలు, మహిళలను మోసం చేసిన దానిపై చర్చిద్దాం. కేసీఆర్ దమ్మెంత అన్నది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు కాబట్టే తెలంగాణ వచ్చింది కాబట్టే ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అది మర్చిపోయి రేవంత్ రెడ్డి మాట్లాడడం బాధాకరం. రేవంత్ రెడ్డి హుందాగా వ్యవహరించాలి. కేసీఆర్ కలలో కూడా తెలంగాణకు నష్టం చేయరు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్ పార్టీని ప్రజలు క్షమించరని అన్నారు. పెన్షన్ల మొత్తాన్ని పెంచాలని రేవంత్ రెడ్డికి ఆదేశాలు ఇవ్వాలని సోనియా గాంధీని కోరామని అన్నారు. ఏదైతే మీరు వాగ్దానాలు చేశారో, ముఖ్యంగా వృద్ధులకు 2000 ఉన్న పెన్షన్ 4000 చేస్తామన్నారు. వికలాంగులకు 4000 ఉన్న పెన్షన్ 6000 చేస్తామని చెప్పింది. మహిళలందరికీ కూడా నెలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పింది. ఇట్లా మీరు అనేకమైనటువంటి వాగ్దానాలు చేసిండ్రు. కానీ 18 నెలలు అవుతున్నా కూడా ఆ వాగ్దానాలు పూర్తి చేసే దిశగా మీరు ఆలోచన చేస్తలేరు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళు నేను డిమాండ్ చేసేది ఒకటే, మేము ఇవాళ తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ మహిళలు, సోనియా గాంధీ గారు గ్యారంటీ కార్డులు సంతకం పెట్టి ఇంటింటికి పంచిండ్రు, పేపర్లలో వేసిండ్రు, ఫ్రంట్ పేజీలలో అడ్వర్టైజ్మెంట్ వేసిండ్రు. అవి చూసి సోనియా గాంధీ గారు ముఖం చూసి నమ్మి కాంగ్రెస్ కి అధికారం ఇస్తే మరి మీకు ఓటేసినటువంటి మహిళలను మీరు మోసం చేసి, మీకు ఓటేసినటువంటి వృద్ధులను మీరు మోసం చేసి, మీకు ఓటు వేసినటువంటి వికలాంగులను మీరు మోసం చేసి, అందుకే ఇవాళ మేము వేల సంఖ్యలో పోస్ట్ కార్డులు తీసుకొని సోనియా గాంధీ గారికి మరి మేము పంపించడం జరుగుతూ ఉన్నది. దీంట్లో మేము ఒకటే రాసినాం, అమ్మ సోనియమ్మ, మీరు మీ రేవంత్ రెడ్డి గారిని, మీ ముఖ్యమంత్రిని ఆదేశించండి, తక్షణమే మాకు పెన్షన్లు ఇప్పించండి అని చెప్పి సోనియా గాంధీ గారికి రిక్వెస్ట్ చేసినాం. ఇంకా కూడా ప్రతి జిల్లా నుంచి, ప్రతి చోటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ పోస్ట్ కార్డులు పంపుతామని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు తక్షణమే పెన్షన్లు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు కాబట్టే తెలంగాణ రాష్ట్రం వచ్చినటువంటి ఆ రాష్ట్రానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అది మర్చిపోయి కేసీఆర్ గారు దమ్ముంటే ఇక్కడ రావాలి అక్కడ రావాలని రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం చాలా బాధాకరం. హుందాగా ప్రవర్తించాలి ముఖ్యమంత్రి గారు. అదే విధంగా తెలంగాణ ప్రజలందరికీ తెలుసు, కేసీఆర్ గారు ఆయన కళలో కూడా తెలంగాణకు నష్టం చేయడు. ఆ నీళ్లు కావచ్చు, నిధులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ విషయంలో అయినా కేసీఆర్ గారు కళలో కూడా తెలంగాణకు నష్టం చేయరు. ఆ విషయం తెలంగాణ ప్రజలకు తెలుసు. ఈ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చినాకనే చంద్రబాబు నాయుడు గారిని పిలిచి ప్రజాభవన్ లో హైదరాబాద్ బిర్యానీ పెట్టి గోదావరి నీళ్లు గిఫ్ట్ ప్యాకెట్ కట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి పంపించింది రేవంత్ రెడ్డి గారే, కేసీఆర్ గారు కాదు. 2016లో ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఆనాడు పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు విషయమే లేదు, రాలేదు. కేసీఆర్ గారు ఎక్కడ సంతకాలు పెట్టలేదు. ఆ విషయం తెలిసి కూడా అబద్ధాలు ఆడడం ముఖ్యమంత్రి గారికి అలవాటైంది. అబద్ధాలు ఆడడం మానుకోండి. చెప్పిన పెన్షన్లు ఇవ్వండి, చెప్పినట్టుగా స్కూటీలు ఇవ్వండి, చెప్పినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేయండి. పెడదాం, అసెంబ్లీ ఖచ్చితంగా పెడదాం. మీ ఫెయిల్యూర్స్ మీద పెడదాం, 6 గ్యారెంటీలు ఇవ్వని దాని మీద పెడదాం, మహిళలను మోసం చేసిన దాని మీద పెడదాం. అప్పుడేం జవాబు చెప్తారో రేవంత్ రెడ్డి గారు దాన్ని కూడా చూద్దాం. సెప్టెంబర్ 30 వరకు స్థానిక సంస్థల ఎన్నిక ప్రభుత్వం ఏదైతే 42% బీసీల కోసం బిల్లు పాస్ చేసినామో ఆ బిల్లుని గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చి వీళ్ళు ఎన్నికలకు పోవాలి. ఒకవేళ కోర్టు డేట్ పెట్టినా ఆ డేట్ లోపల జీవో ఇచ్చి వీళ్ళు వెళ్ళొచ్చు. అది ఇవ్వకుండా మభ్య పెడితే మాత్రం తెలంగాణ సమాజం
ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీని క్షమించదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చిత్తూరు జిల్లా గంజాయి అక్రమ రవాణా, అమ్మడం, కొనడం, సేవించడం పైన ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగింది మరియు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అనగా 25/6/2025 తేదీ ఉదయం 6 గంటల ప్రాంతంలో నగరీ ఇన్స్పెక్టర్ ఎస్ విక్రమ్కి రాబడిన సమాచారం మేరకు మండల డిప్యూటీ తహసీల్దారు శ్రీ మేఘవర్ణం, రెవెన్యూ సిబ్బంది మరియు పోలీస్ సిబ్బందితో పాటు నగరీ తిరుత్తని మెయిన్ రోడ్డుకి ఆనుకొని ఉన్న వికేఆర్ పురం వద్ద మోటార్ సైకిల్ పెట్టుకొని గంజాయి అమ్ముతున్న తమిళనాడు రాష్ట్రం కాంచీపురంకు చెందిన కె ప్రేమ్ అను వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించి అతని వద్ద నుండి 2 కేజీల గంజాయి, దాని విలువ సుమారు 32,000, ఒక మోటార్ సైకిల్ వాహనం, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలను దేశ విదేశాల్లో నిర్వహిస్తున్నట్లు సంస్థ అఖిల భారత అధ్యక్షులు నిమిష్ పాండ్య తెలిపారు. గుడివాడ ఎమ్మెల్యే రాముకు మంత్రి లోకేష్ ఆత్మీయ పలకరింపు, ఆడపడుచులు మంగళ హారతులతో ఘన స్వాగతం. సీఎం నిర్వహించిన రైతు భరోసా కార్యక్రమంపై వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం. కాంగ్రెస్ హామీలపై సీఎం రేవంత్కు ఎమ్మెల్సీ కవిత సవాల్, సోనియాకు వేలాది పోస్టు కార్డులు పంపిన జాగృతి కార్యకర్తలు. ఇవి బులెటిన్లోని విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.